హై వ్యూవర్స్, ఈరోజు అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి మాట్లాడుతున్నటువంటి చాలామంది జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ తెచ్చి జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఒక ప్రాణం పోకుండా కాపాడుకున్నాడు. ఒక ప్రాణం మరి ఎంతమంది తెలియదు, కానీ అల్లు అర్జున్ అక్కడ జరిగిద్దని తెలిసి కూడా వెళ్ళాడు. అల్లు అర్జున్ క్షమించకూడదు అంటున్నారు. కానీ అదే అల్లు అర్జున్ని ఓదార్చడానికి కుప్పల హీరోలు వాళ్ళు వీళ్ళు వెళ్తూనే ఉన్నారు. మన దేవర సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక హోటల్లో ప్లాన్ చేశారు. కెపాసిటీ వచ్చేసి 200-300 అనుకున్న హాల్, దానికి డబుల్ పాస్లు ఇష్యూ చేశారు. ఇప్పుడు అంతమంది లోపలికి వస్తే ఏంటి పరిస్థితి? సో పోలీసులు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి వచ్చిన జనాన్ని చూసి ఏదో తేడాగా ఉంది, మీరు ఆగిపోవాల్సిందే ఎన్టీఆర్ గారు అంటే ఆగిపోయాడు. అది పద్ధతి. ఆల్రెడీ నిన్న అల్లు అర్జున్కి సంబంధించి సంజయ్ థియేటర్కి మేము ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాం అన్నట్టుగా లెటర్ ఏదైతే ఉందో, ఆ తర్వాత మాకు తెలిసింది చూస్తే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, రావద్దని కూడా మేము చెప్పాం. అయినా సరే వచ్చాడు. అది కూడా ఓపెన్ టాప్ జీబులో హడావుడి. సో ఇష్యూ జరిగినంత కూడా అల్లు అర్జున్ వల్లే, కాబట్టి అతను ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే పోలీసులు అంటున్నారు. ససే మేర అల్లు అర్జున్ ఒక్కడే ఎలా దీనికి బాధ్యుడవుతాడు అందరిదని చెప్పి సినిమా వాళ్ళు బయట వాళ్ళు హడావుడి. సో ఈరోజు నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు బాధ్యతాయుతంగా ఉన్నట్టు ఈరోజు అల్లు అర్జున్ ఉన్నాడా లేడా? అల్లు అర్జున్ యొక్క బాధ్యత రాహిత్యమే ఒక మనిషి ప్రాణం పోవడానికి, ఇంకో బిడ్డ చావు బతుకు హాస్పిటల్ కారణం అవునా కాదా? కింద కామెంట్లో తెలియచేయండి.